viewers, welcome to AKS. సో మన సిరీస్ ఆఫ్ పాలిటీ వీడియోస్లో ఈరోజు టాపిక్ ఏంటి అంటే సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ లక్షణాలు లేదా ముఖ్య లక్షణాలు అని మనం అనొచ్చు. సో యూజువల్గా మనకి ప్రతి రాజ్యాంగానికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి టాపిక్ని మనం కొత్తగా చూస్తాం. ఈ లక్షణాలు అంటే రాజ్యాంగ లక్షణాలు అనేది ఒక టాపిక్గా తీసుకుని దాన్ని చదవాలి, ఇంకా కరెక్ట్గా మాట్లాడాలంటే మగప్ చేయాలి వాటన్నిటిని అనే విధంగా మనం చూస్తాం. కానీ కొన్ని టాపిక్స్ మనకి కామన్ సెన్స్ తోటి ఆల్రెడీ మనకి తెలిసిన టాపిక్సే, మనకు తెలిసిన విషయాలనే కామన్ సెన్స్తో ఆలోచించి మనం ఆ లక్షణాలని చెప్పొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ ఈ టాపిక్లో మనకి రాజ్యాంగం గురించి ఒక భారతీయ పౌరుడిగా డెఫినెట్లీ వీ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్. సో ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకుని ఈ ఫీచర్స్ అన్నిటినీ మనం ఆటోమేటిక్గా కామన్ సెన్స్ తోటే చాలా వరకు ఈ ఫీచర్స్ని మనం ఓన్గా కూడా నేర్చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద బుక్స్ అండ్ వీ హ్యావ్ టు స్టడీ ఈచ్ అండ్ ఎవ్రీ feature. So let us see how far we know the features of our Indian constitution. So first of all, ముఖ్య లక్షణాలు. ప్రతి రాజ్యాంగానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. సో మన భారతదేశ రాజ్యాంగానికి ఉన్నటువంటి లక్షణాలు, సైలెంట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మిగిలిన ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర రాజ్యాంగాల నుంచి మన రాజ్యాంగానికి ఒక డిఫరెంట్ స్టేటస్ ఉంది. అది ఎలా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫీచర్స్ ఏంటి అనేది చూడాలి. సో కొన్ని అంటే ఆల్మోస్ట్ అన్ని లక్షణాలు మనం డిస్కస్ చేయలేకపోయినా కూడా ఇంపార్టెంట్ లక్షణాలు అన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగం అనగానే రిటన్ కాన్స్టిట్యూషన్, నేను ఇంతకుముందు ఇంట్రడక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఆల్రెడీ చెప్పాను. లిఖితపూర్వకమైన రాజ్యాంగాలు కొన్ని ఉంటాయి, పూర్వకమైనటువంటి రాజ్యాంగాలు కొన్ని ఉంటాయి, లైక్ రిటన్ అండ్ అన్రిటన్. సో మనది ఫస్ట్ థింగ్ రిటన్ కాన్స్టిట్యూషన్, లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం. అండ్ దెన్ నెక్స్ట్ సెకండ్ ఇమీడియట్గా మనం ఏం చెప్పొచ్చు, మనం ఆల్రెడీ ఎప్పుడూ చెప్తూ ఉంటాం మనకి 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 8 షెడ్యూల్స్ ఉన్నాయి, 22 పార్ట్స్ ఉన్నాయి ఎట్ ద టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని మనం చెప్తూనే ఉంటాం. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, మన కాన్స్టిట్యూషన్ చాలా లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్, చాలా పెద్ద కాన్స్టిట్యూషన్, సుదీర్ఘమైనటువంటి కాన్స్టిట్యూషన్. సో అండ్ దెన్ నెక్స్ట్ మనం డ్రాఫ్టింగ్ కమిటీ గురించి మాట్లాడుకునేటప్పుడు వీ ఆల్వేస్ సే దట్ మన రాజ్యాంగాన్ని వేరియస్ సోర్సెస్ నుండి తీసుకుని మన రాజ్యాంగంలో రకరకాల ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్స్ నుంచి ఇంపార్టెంట్ ఫీచర్స్, మనకి ఉపయోగపడేటువంటి ఫీచర్స్ని తీసుకుని వాటిని మన రాజ్యాంగంలో మన రాజ్యాంగ నిర్మాతలు పొందుపరచడం జరిగింది. సో ఇది కూడా ఒక ముఖ్య లక్షణం మన రాజ్యాంగానికి. మనం ఏం చేసాం, ఈ వేరియస్ సోర్సెస్లో కూడా ముఖ్యంగా అదర్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద వరల్డ్, అలాగే ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. అండ్ దెన్ తర్వాత మనందరికీ తెలుసు మన రాజ్యాంగంలో మనకి హక్కులు ఉన్నాయి, రైట్? సో ఫండమెంటల్ రైట్స్, హక్కులతో పాటు డ్యూటీస్ కూడా కొన్ని ఉంటాయి. సో మన రాజ్యాంగంలో ఇంకొక లక్షణం ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్. దాని తర్వాత మనకు తెలుసు డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అంటే ఆదేశిక సూత్రాలు. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, మనకు అవన్నీ తెలుసు. తర్వాత మనకి బాగా తెలిసినటువంటి విషయం ఏంటి, మన ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్.
పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంట్ తరహా ప్రభుత్వం. ఓకే, దీని తర్వాత మనకి అత్యవసరం అనేటువంటి ప్రావిజన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలి, ఆర్డినెన్సెస్ ఎవరిస్తారు, అలాంటివన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అనేది కూడా మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక లక్షణం. ఎమర్జెన్సీ ప్రావిజన్స్. ఎమర్జెన్సీ ప్రావిజన్స్ తర్వాత మనకి 3 అంచెల ప్రభుత్వాలు ఉన్నాయి. 3 అంచెల ప్రభుత్వం అంటే ఒకప్పుడు 2 అంచెలే ఉండేవి. సో 3 అంచెల ప్రభుత్వాలు మనకి ఉన్నాయి. ఏంటవి? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్. సో 3 టైర్ గవర్నమెంట్, 3 అంచెల ప్రభుత్వం. ఇది కూడా మనకి ఒక లక్షణం. అలాగే సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వం. సింగిల్ సిటిజన్షిప్ కూడా మనకి ఒక వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అదే కొన్ని కాన్స్టిట్యూషన్స్కి 2 రకాల సిటిజన్షిప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ కాన్స్టిట్యూషన్కి 2 రకాల సిటిజన్షిప్స్ ఉన్నాయి. సో భారతదేశానికి మాత్రం అటు సెంటర్కి కానీ కంప్లీట్ ఇండియా వైడ్ అండ్ స్టేట్ వైడ్ అందరికీ కూడా కలిపి ఒకే పౌరసత్వం ఉండటం అనేది మన ఉన్నటువంటి విలక్షణమైనటువంటి లక్షణం. ఓకే, అండ్ దెన్ ఇది కాకుండా బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. రాజ్యాంగం దృఢంగానూ ఉంది, అదృఢంగానూ ఉంది. నార్మల్గా అయితే రాజ్యాంగాలు ఐదర్ దృఢంగానన్నా ఉంటాయి, లేకపోతే అదృఢంగానన్నా ఉంటాయి. అంటే ఐదర్ రిజిడ్గానన్నా ఉంటాయి, లేకపోతే ఫ్లెక్సిబుల్గా అయినా ఉంటాయి. కానీ ఇండియన్ కాంటెక్స్ట్కి వచ్చేసరికి మన రాజ్యాంగం బోత్ ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్. కొన్ని సమయాల్లో ఫ్లెక్సిబుల్గా, కొన్ని సమయాల్లో రిజిడ్గా ఉంటుంది. సో బోత్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్, బోత్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. దీని తర్వాత పార్లమెంట్ విషయానికి వస్తే సింథసిస్ ఆఫ్ పార్లమెంటరీ సావరెంటీ అండ్ జ్యుడిషియల్ సుప్రీమసీ. అంటే ఏంటి? పార్లమెంట్ యొక్క సార్వభౌమాధికారము ఉంటుంది, అలాగే న్యాయశాఖ యొక్క ఔన్నత్యము, 2 కలిపి సమన్వయాన్ని పాటిస్తూ ఉంటుంది మన రాజ్యాంగం. ఎస్, పార్లమెంటుకు ఉండేటువంటి పవర్స్ పార్లమెంటుకు ఉంటాయి, అలాగే కోర్ట్ అంటే న్యాయస్థానాలకు ఉండేటువంటి పవర్స్ న్యాయస్థానాలకు ఉంటాయి. సో సింథసిస్ ఆఫ్ పార్లమెంటరీ సావరెంటీ, synthesis of parliamentary sovereignty and judicial supremacy. సో ఇది కూడా మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక లక్షణం. దీంతో పాటు ఇవి కాకుండా అండ్ దెన్ మనకున్నటువంటి ఇతర లక్షణాల విషయానికి వస్తే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది కూడా మనకి ఒక లక్షణం. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటి? ఎలక్షన్స్ అప్పుడు ఎవరెవరు ఓట్ చేయాలి అనే దానికి వయసుని ఒక ఎలిమెంట్గా పెట్టుకుని ఇంత వయసు వచ్చిన దగ్గర నుంచి వీళ్లకు ఓట్ చేసే హక్కు ఉంటుంది అనేటువంటి విషయాన్ని నిర్ధారించే ప్రక్రియనే మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని అంటాం. సో అది కూడా మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక లక్షణం, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఇక స్వతంత్ర సంస్థలు అంటే ఇండిపెండెంట్ బాడీస్, స్వతంత్ర సంస్థలు అంటే ఇండిపెండెంట్ బాడీస్, అలాగే కోఆపరేటివ్ సొసైటీస్, cooperative societies, and then secular state and integrated and independent judiciary.
సమగ్రమైన మరియు స్వతంత్రమైనటువంటి న్యాయాధికారాలు కలిగినటువంటి రాజ్యాంగం. సో మనం చూసాం, ఉన్న వాటిల్లో చాలా వరకు ఇంపార్టెంట్ అన్నీ కూడా మనం చూసాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి రిటన్ రాజ్యాంగం అంటే లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం. సో రిటన్ రాజ్యాంగానికి అన్రిటన్ రాజ్యాంగానికి మధ్య తేడాలు ఏంటి అసలు? రిటన్ కాన్స్టిట్యూషన్ ఉండడం వల్ల వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అనేది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిటన్ రాజ్యాంగం ఉన్నప్పుడు అంటే కాన్స్టిట్యూషనే అల్టిమేట్ పవర్గా ఉంటుంది. రిటన్ కాన్స్టిట్యూషన్స్లో కాన్స్టిట్యూషన్ విల్ బీ ద సుప్రీం పవర్. వెరస్ అన్రిటన్ రాజ్యాంగంలో అలాంటిది ఉండదు. ఎందుకు ఉండదు అంటే, అలిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాలలో కాన్స్టిట్యూషన్స్లో ఎప్పుడూ కూడా నిరంతరం రాజ్యాంగంలో మార్పులు చేర్పులు జరిగిపోతూ ఉంటాయి. కొత్త చట్టాలు వస్తూ ఉంటాయి, కొత్త మార్పులు జరిగిపోతూ ఉంటాయి. కానీ రిటన్ రాజ్యాంగంలో అలా ఉండదు. ఒకసారి రిటన్ రాజ్యాంగంలో మనం లిఖించుకున్న తర్వాత ఆఫ్ కోర్స్ అమెండ్మెంట్ ద్వారా కొన్ని మనం చేంజెస్ చేయొచ్చు, బట్ బేసిక్ ఫీచర్స్ అయితే మాత్రం చేంజ్ కావు. సో రాజ్యాంగానికి సుప్రీం పవర్ ఇవ్వబడుతుంది రిటన్ రాజ్యాంగంలో, రిటన్ కాన్స్టిట్యూషన్లో. అలాగే ప్రభుత్వ అధికారాలపై కొన్ని నియమాలు ఉంటాయి. అంటే ఆ అధికారాలకి పరిమితులు కొన్నిటిని విధించి ఉంటుంది. గవర్నమెంట్ పవర్స్కి కొన్ని అంటే పరిమితులు ఉంటాయన్నమాట. సో ఎంతవరకు ఈ ప్రభుత్వం అధికారాన్ని వాడాలి ఏంటి అదంతా కూడా రిటన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంటుంది. అలాగే మనకున్నటువంటి ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా పరిరక్షిస్తూ ఉంటుంది రిటన్ కాన్స్టిట్యూషన్. సో మనకి హక్కులు మనకి ఇచ్చేలా చేస్తుంది మన కాన్స్టిట్యూషన్. మన హక్కులని హరింపజేయకుండా చూడడం వన్ ఆఫ్ ద డ్యూటీస్ ఆఫ్ ద రిటన్ కాన్స్టిట్యూషన్. బేస్డ్ ఆన్ దాట్ రిటన్ కాన్స్టిట్యూషన్ మనం ఎప్పుడూ కూడా ఈ ఫండమెంటల్ రైట్స్ని మనకి అన్ని విధాలుగా మనకి ఉపయోగపడేలా, మన హక్కులు మనకు ఉండేలా చేస్తుంది రిటన్ కాన్స్టిట్యూషన్. అండ్ దెన్ ఏదైనా కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్ కానీ వివాదాలు కానీ వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా ఏంటి అనేది మనకి రిటన్ కాన్స్టిట్యూషన్ ద్వారా తెలుస్తుంది. అలాగే రాజ్యాంగాన్ని సవరించడానికి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కాకుండా ఒక పద్ధతి, ఒక చట్టబద్ధమైనటువంటి ఒక పద్ధతి రిటన్ కాన్స్టిట్యూషన్స్లో ఉంటుంది. అన్రిటన్ కాన్స్టిట్యూషన్లో అలాంటిదేమీ ఉండదు. సో సాధారణ చట్టాలు లాగానే రాజ్యాంగ చట్టాలను కూడా ట్రీట్ చేస్తుంది అన్రిటన్ కాన్స్టిట్యూషన్లో. వేరాస్ రిటన్ కాన్స్టిట్యూషన్లో అలా ఉండదు. రాజ్యాంగ చట్టాలు సెపరేట్, సాధారణమైనటువంటి చట్టాలు అదొక డిఫరెంట్ ఇష్యూ. సో వీటిని సెపరేట్గా చూడడం, ప్రాథమిక హక్కులను పరిరక్షించడం, ఇలాంటివన్నీ కూడా ఎన్నో అడ్వాంటేజెస్ మనకి రిటన్ కాన్స్టిట్యూషన్ ద్వారా లభిస్తున్నాయి. సో మన రాజ్యాంగంలో నంబర్ 1 ఫీచర్ ఏంటండి? రిటన్ కాన్స్టిట్యూషన్. అండ్ దెన్ లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్ అనేది ఇక్కడ మనకి, అది ఎందుకు అంత లెందియెస్ట్ సైజ్, ఎలిఫెంటైన్ సైజ్ అంటాం దీన్ని. ఎందుకు అంత పెద్ద సైజ్, ఎందుకు అంత ఎక్కువగా అన్ని పేజీల డాక్యుమెంట్గా ఎందుకు వచ్చింది అంటే, మనకి వి ఆల్ నో దాట్ మనకి 395 ఆర్టికల్స్ at the time of commencement of the constitution, when the constitution came into force on January 26, 1950, and then 8 schedules, 22 parts ఉన్నాయి. ఇప్పుడు నియర్లీ 490 లగ్భగ్, and then 12 schedules and 25 parts ఇప్పుడు ఉన్నాయి. సో అమెండ్మెంట్స్ పెరుగుతూ ఉన్నాయి. వీ కెన్ సే 465 అరౌండ్. సో 465 ఇప్పటి ఉన్నటువంటి అమెండ్మెంట్స్, ఆర్టికల్స్ కొన్నిటిని మనం యాడ్ చేసుకుంటూ, అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. కొన్ని భాగాలు యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. అలాగే కొన్ని షెడ్యూల్స్ని కూడా మనం యాడ్ చేయడం అనేది జరిగింది. సో అయితే భాగాలు 4 భాగాలు మనం యాడ్ చేసాం. ఒక భాగాన్ని తొలగించాం, 4 భాగాలు యాడ్ చేసాం. యాడ్ చేసిన భాగాలు ఏంటి? 4A అంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఉంది. అలాగే 9A, 9B అండ్ దెన్ 14A. 9A, 9B అండ్ దెన్ 14A. ఇది పంచాయత్, మున్సిపాలిటీస్, ఇది కోఆపరేటివ్ సొసైటీస్.
సో ఈ 4 భాగాలను యాడ్ చేయడం జరిగింది. అలాగే రకరకాల అమెండ్మెంట్స్ ద్వారా కొన్ని ఆర్టికల్స్ని లగ్భగ్ 90 ఆర్టికల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే షెడ్యూల్స్ కూడా ఒక 4 షెడ్యూల్స్ని ఇంక్రీజ్ చేయడం కూడా జరిగింది. సో వీటన్నిటి వల్ల ఇది సైజు బాగా పెద్దగా అయిపోయింది. దానికి కొన్ని ఫ్యాక్టర్స్ కూడా కారణం. ఒకటేంటి, జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్. మన ఇండియా చాలా పెద్ద దేశం, వాస్ట్ పాపులేషన్ ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ ఉన్నాయి, అదొక రీజన్. డైవర్సిటీ ఉంది, ఫుల్ డైవర్సిటీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కల్చరల్ డైవర్సిటీ ఉంది. అలాగే రకరకాల వాళ్ళకు ఉండేటువంటి అలవాట్లు కానీ వాళ్ళకుండే రిలీజియస్గా డైవర్సిటీ ఉంది. అన్ని రకాల డైవర్సిటీస్ మనకి ఇండియాలో ఉన్నాయి. సో ఇదొక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఎలిఫెంటైన్ సైజ్ రావడానికి, రాజ్యాంగం చాలా లెందియెస్ట్గా అయిపోవడానికి రీజన్ ఇది. దాంతోపాటు హిస్టారికల్ ఫ్యాక్ట్స్ మనం అనుకున్నాం, ఇవల్యూషన్లో చూసాం. బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి యాక్ట్స్ అన్నిట్లో నుంచి మనం చాలా వరకు చాలా విషయాలు తీసుకుంటూ వచ్చాం. అలాగే సింగిల్ కాన్స్టిట్యూషన్, ప్రతి రాష్ట్రానికి సంబంధించి మొత్తం కేంద్రానికి సంబంధించిన అన్ని ఫీచర్స్ ఈ సింగిల్ రాజ్యాంగంలోనే మనకి ఉన్నాయి. సో సెంటర్కి సంబంధించిన ప్రావిజన్స్, స్టేట్స్కి సంబంధించిన ప్రావిజన్స్ అన్నీ కలిసి ఒక పెద్ద డాక్యుమెంట్గా తయారు చేయడం జరిగింది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ రాజ్యాంగాన్ని నిర్మించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డ్రాఫ్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లాయర్స్. సో లాయర్స్ అనగానే ఒక కేస్ని ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి మనం దాన్ని ఫైల్ చేసినప్పుడు చాలా పేజీల డాక్యుమెంట్స్ వాళ్ళు తయారు చేస్తారు. ప్రతిదీ కూడా, ప్రతి వర్డ్ కూడా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు తయారు చేసేటువంటి ఒక ప్రక్రియ లాయర్స్ దగ్గర ఉంటుంది. సో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇదంతా కూడా లాయర్స్ తయారు చేశారు కాబట్టి డెఫినెట్గా రాజ్యాంగం కూడా ఎవ్రీథింగ్ మనకి పెద్దగా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఎలిఫెంటైన్ సైజ్ అవ్వటానికి మెయిన్ రీజన్స్ జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్, హిస్టారికల్ ఫ్యాక్టర్స్, అండ్ దెన్ లాయర్స్ రాసిన వాళ్ళు డామినెన్స్ ఆఫ్ లీగల్ లుమినరీస్, అలాగే సింగిల్ కాన్స్టిట్యూషన్. సో ఈ 4 ఫ్యాక్టర్స్ వల్ల మనకి పెద్ద రాజ్యాంగం రావడం అనేది, లెంతియెస్ట్ రాజ్యాంగం రావడం అనేది జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ వీ కమ్ టు ద వేరియస్ సోర్సెస్. వీ ఆల్రెడీ నో దట్ అంబేద్కర్ గారు రకరకాల రాజ్యాంగాలను చూశారు. దాంట్లో ఇండియాకి ఏది ఉపయోగపడుతుంది అనేది తీసుకున్నారు. అండ్ దాంట్లో కూడా ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే ఉందో, ఇందులో నుంచి ఆల్మోస్ట్ 250 ప్రావిజన్స్ మనం ఈ 1935 యాక్ట్ నుంచే తీసుకున్నాం. అతిశయోక్తి కాదు, 100% ట్రూ. సో ఆల్మోస్ట్ మన స్ట్రక్చరల్ పార్ట్ అంతా కూడా, లైక్ ఫెడరల్ స్ట్రక్చర్ కానీ, లేదా ఇలాంటి జ్యుడిషియరీ రిలేటెడ్ థింగ్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఎన్నో విషయాలు మనం ఈ 1935 యాక్ట్ నుంచి మనం తీసుకున్నాం. ఓకే. అండ్ దెన్ ఫండమెంటల్ రైట్స్ అయితే అమెరికా నుంచి తీసుకున్నాం, డ్యూటీస్ అలా అన్ని రకరకాలుగా, డిపిఎస్పి ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. తర్వాత లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనే మాటలు ఫ్రెంచ్ రివల్యూషన్ నుంచి తీసుకున్నాం. ఫండమెంటల్ డ్యూటీస్ రష్యన్ రివల్యూషన్ నుంచి తీసుకున్నాం. ఇలా మనం ప్రపంచంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్స్ అన్నిటి నుంచి మనకి ఏమేం కావాలో అవి మాత్రమే పిక్ చేసుకుని రకరకాల సోర్సెస్ నుంచి మనం పిక్ చేసుకుని మన రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకున్నాం. మన fathers of Indian constitution, father of Indian constitution, and the other people who have drafted this constitution, they have done this. They took the important things from other sources of constitution. So ఇది వన్ ఆఫ్ ద మనం వేరియస్ సోర్సెస్ నుంచి డ్రా చేసుకోవడం అనేది కూడా మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. అండ్ దెన్ అంటే ఫిలసాఫికల్ పార్ట్ ఏమో రకరకాల రాజ్యాంగాల నుంచి తీసుకున్నాం, స్ట్రక్చరల్ పార్ట్ అంతా 1935 యాక్ట్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఓకే. నెక్స్ట్ దీనికి వచ్చే వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ అన్నాం. సో ఫండమెంటల్ రైట్స్ విషయానికి వస్తే ప్రాథమికంగా మనకి కొన్ని హక్కులు ఉండాలి. సో ఈ హక్కులు మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? బిల్ ఆఫ్ రైట్స్ ఫ్రమ్ అమెరికా నుంచి తీసుకున్నాం. మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సో ఆ ఫండమెంటల్ రైట్స్ ఏవేంటి, ఎలా? రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఇలా రకరకాలుగా మనకి 6 రైట్స్ ఉన్నాయి. సో ఆ 6 రైట్స్ గురించి మనం ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ చదువుకున్నప్పుడు డెఫినెట్గా మనం దాని గురించి చూద్దాం. సో ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ముఖ్యంగా మనకి ఏ విషయంలో తోడ్పాటునిస్తాయి అంటే, మనకున్నటువంటి హక్కులు, బేసిక్ నీడ్స్ ఆఫ్ లైఫ్ ఏవైతే ఉందో దాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రైట్స్ గురించి రాజ్యాంగంలో ఉన్నటువంటి 3వ భాగంలో పార్ట్ 3లో చెప్పడం జరిగింది. దీనివల్ల ఇవి జస్టిషియబుల్ ఇన్ నేచర్, అంటే
ఒకవేళ మన ఫండమెంటల్ రైట్స్ గనక దెబ్బతిని మనకి సరిగా మన రైట్స్ కనుక దెబ్బతింటే మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. మనకి న్యాయం కోసం మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టు కూడా కొన్ని ఉత్తర్వులు అంటే రిట్స్, హెబియస్ కార్పస్ అని, అలాగే మాండమస్ అని, కోవారంటో అని, సెర్షియోరరీ అని, ఇలాంటి రిట్స్ కొన్నిటిని ఫండమెంటల్ రైట్స్ మనకి సరిగా దెబ్బతిన్నప్పుడు, పౌరులకు దెబ్బతిన్నప్పుడు ఈ రిట్స్ రూపంలో రిట్స్ని ఇష్యూ చేసి మన ఫండమెంటల్ రైట్స్ని కాపాడుతుంది సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టుని మనం ఎలా చెప్పొచ్చు ఇక్కడ? ఇట్ ఈజ్ ద గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్కి కాపలాగా పనిచేస్తుంది సుప్రీంకోర్టు. ఎవరి ఫండమెంటల్ రైట్స్ దెబ్బతిన్నా కూడా మనం సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. అలాగే ఇట్ ఈజ్ ఈవెన్ ద గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి కూడా ఒక గార్డియన్గా పనిచేస్తుంది. రాజ్యాంగాన్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మార్పులు చేర్పులు చేయాలనుకున్నప్పుడు సుప్రీంకోర్టు వెంటనే అడ్డం వస్తుంది, చేయడానికి లేదు ఇవన్నీ. సో బేసిక్ థింగ్స్ అన్నిటినీ కూడా మనం మార్చడానికి లేదు. బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ షుడ్ నాట్ బి చేంజ్డ్ అనే విధంగా కొన్ని జడ్జిమెంట్లని కొన్ని కేసెస్లో, కేశవానంద భారతి కేస్, ఇలా రకరకాల కేసెస్లో మన సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా అంటే ఈ ఫండమెంటల్ రైట్స్ వల్ల మనకి రాజకీయపరమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కలిగించేందుకు ఈ ప్రాథమిక హక్కుల్ని ప్రవేశపెట్టడం జరిగింది రాజ్యాంగంలో. సో ఇది వన్ ఆఫ్ ద మనకి లక్షణం. అలాగే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయి. అయితే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనం ఇక్కడ చెప్పుకున్నాం, ఒక పార్ట్ యాడ్ చేశారు అని, 4A అనే పార్ట్. అంటే ఇనీషియల్గా మనకి రాజ్యాంగంలో డ్యూటీస్ అంటూ ఏమీ పెట్టలేదు. సో అయితే ఇంటర్నల్ ఎమర్జెన్సీస్ కొన్ని వచ్చినప్పుడు, మన దేశంలో భారతదేశంలో అత్యవసర పరిస్థితులు నెలకొన్నప్పుడు కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. అప్పుడు ప్రజలు కొంతమంది ఈ జెండాను తగలబెట్టడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఇలాంటివన్నీ ఈ పనులు చేయడం మొదలుపెట్టేసరికి లేదు, ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి కొన్ని ఉండాలి ప్రజలకు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం తప్పు. అలాగే ఈ సోకాల్డ్ నేషనల్ ఫ్లాగ్ని ఇలా తగలబెట్టడం లేదా నేషనల్ ఫ్లాగ్కి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, డిస్రెస్పెక్ట్ఫుల్గా నేషనల్ ఫ్లాగ్ని చూడటం అనేది చాలా పెద్ద తప్పు అనే విధంగా కొన్ని ఫండమెంటల్ రైట్స్ డ్యూటీస్ని పార్ట్ 4A 51A ఆర్టికల్ ప్రకారం ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 42nd రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని రాజ్యాంగంలో ఒక భాగంగా ఒక పార్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో దీని తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటిది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఏంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే? ఆదేశిక సూత్రాలు. ఎవరిని ఆదేశించాలి ఇక్కడ అంటే గవర్నమెంట్కి ఇచ్చినటువంటి సూత్రాలు. ఎందు నిమిత్తంగా ఈ సూత్రాలు పాటించాలి గవర్నమెంట్ అంటే, గవర్నమెంట్ కొన్ని చట్టాలు చేసేటప్పుడు ఈ ఆదేశిక సూత్రాలలో మెన్షన్ చేసినటువంటి విషయాలను తన దృష్టిలో పెట్టుకుని చట్టాలు తయారు చేయాలి అని ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చెప్తోంది. ఇదేంటి యాక్చువల్గా? ఇదొక నూతన లక్షణం. ఇది అంటే ప్రజలకు సేవ చేసేటువంటి విషయంలో ప్రవేశపెట్టేటువంటి కొన్ని చట్టాలు, ప్రభుత్వాన్ని అంటే ప్రజలను పరిపాలించే దిశలో ప్రవేశపెట్టేటువంటి కొన్ని చట్టాలు, ఆ చట్టాల వల్ల ప్రజలకు మేలు జరిగేలా ప్రజల కోసం చేయాల్సినటువంటి కొన్ని పనులను దృష్టిలో పెట్టుకుని చట్టాలు చేయాలి. ఆ పనులు ఎక్కడున్నాయి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మెన్షన్ చేసి ఉన్నట్టుగా ఆ విషయాలన్నింటినీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని చట్టాలు చేసేటప్పుడు వాటిని పాటిస్తూ చట్టాలు తయారు చేయాలి అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ యొక్క సారాంశం. సో ఇది నాన్ జస్టిషియబుల్ అంటే మన ఫండమెంటల్ రైట్స్ లాగా మనకి హక్కులు కనుక తీసేస్తే ఇమీడియట్గా మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు ఫండమెంటల్ రైట్స్ విషయంలో. కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆ విషయం లేదు. అంటే మనం సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి అవకాశం లేదు. బట్ స్టిల్ స్టేట్స్ అనేవి అండ్ గవర్నమెంట్స్ అనేవి ఇవి చేసేటప్పుడు, చట్టాలు చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని
దృష్టిలో పెట్టుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ అయిపోయింది, రైట్స్ అయిపోయింది. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి? మనకున్నటువంటి ప్రభుత్వ విధానం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ విధానం. సో యూజువల్గా గవర్నమెంట్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది? ముఖ్యంగా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, రెండోది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మనం తీసుకున్నటువంటి గవర్నమెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. దీంట్లో ఎలా ఉంటుంది? ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ఆయన కింద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఐ విల్ రైట్ ఇట్ హియర్. సో ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ఆయన కింద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, వాళ్ళ కింద రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ కలిపి ఈ అడ్మినిస్ట్రేషన్ని చేయడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ముఖ్య లక్షణం ఏంటి? నామినల్ ఎగ్జిక్యూటివ్, రియల్ ఎగ్జిక్యూటివ్. అంటే ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన నామినల్ హెడ్ ఆఫ్ ద స్టేట్, అంటే నామమాత్రపు హెడ్ ఆఫ్ ద స్టేట్. ఆయనకి పవర్స్ ఉంటాయి, కానీ వెన్ కంపేర్డ్ టు ద ప్రైమ్ మినిస్టర్ విల్ హ్యావ్ మోర్ పవర్స్, అంటే లెజిస్లేటివ్ పవర్స్. సో ప్రెసిడెంట్ కంటే కూడా లెజిస్లేటివ్ పవర్స్ ప్రైమ్ మినిస్టర్కే ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని కొంతమంది ప్రైమ్ మినిస్టీరియల్ గవర్నమెంట్ అని కూడా మనకి పిలిస్తే బాగుంటుంది ఇది. ఎందుకంటే అన్ని విషయాలు కూడా ప్రైమ్ మినిస్టర్ మీదనే డిపెండ్ అయ్యి ఈ గవర్నమెంట్ నడుస్తుంది కనుక దీన్ని పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనడం కంటే ప్రైమ్ మినిస్టీరియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే బాగుంటుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ప్రైమ్ మినిస్టీరియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఏముంటుంది? కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ టు ద లెజిస్లేచర్. ఎవరైతే కార్యనిర్వహణ అంగం ఏదైతే ఉంటుందో, కార్యనిర్వహణ విభాగం ఏదైతే ఉంటుందో, అది శాసనసభకు, శాసనాలు చేసేటువంటి విభాగానికి రెస్పాన్సిబుల్గా ఉండాలి, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అనేది ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లోని ఒక లక్షణం. అండ్ యూజువల్గా గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు? ఈ టైప్ ఆఫ్ గవర్నమెంట్లో ఏదైతే మెజారిటీ పార్టీ ఉంటుందో, ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏ పార్టీకి అయితే ఎక్కువ శాతం సీట్లు వస్తాయో ఆ పార్టీనే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాగా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మన రాజ్యాంగాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలలో ఒక లక్షణం. ఇక నెక్స్ట్ వచ్చే వరకు ఎమర్జెన్సీ ప్రావిజన్స్. సో ఎమర్జెన్సీలు మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. సెంటర్ స్టేట్ రిలేషన్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించి మనం మాట్లాడుకునేటప్పుడు చెప్పుకున్నాం. సో ఎమర్జెన్సీలు మూడు రకాలు: నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ అండ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. జాతీయ అత్యవసర పరిస్థితి, అలాగే రాష్ట్రపతి పాలన, మూడవది ఫైనాన్షియల్, అంటే ఏదైతే ఆర్థికపరమైనటువంటి అత్యవసర పరిస్థితి అనేది మూడు రకాల పరిస్థితులు మనకి ఉన్నాయి. సో ఈ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మన రాజ్యాంగంలో ముఖ్యంగా ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైతే ఎమర్జెన్సీ వస్తుంది అప్పుడు సెంట్రల్ పవర్ ఎక్కువ అయిపోతుంది. స్టేట్ అంటే సోకాల్డ్ మన సమాఖ్య విధానంలో ఏదైతే వాళ్ళకి పవర్స్ ఉంటాయో సమాఖ్య టైప్ ఆఫ్ గవర్నమెంట్ తగ్గిపోయి ఏకకేంద్రానికి ఎక్కువ మొగ్గు చూపించేటువంటి పరిస్థితి వస్తుంది ఎమర్జెన్సీ వచ్చినప్పుడు. స్టేట్ గవర్నమెంట్కి ఉండే పవర్స్ తగ్గిపోయి సెంట్రల్ గవర్నమెంట్కి ఉండేటువంటి పవర్స్ పెరిగిపోవడం అనేది ఈ ఎమర్జెన్సీ కలిగినప్పుడు, అత్యవసర పరిస్థితులు కలిగినప్పుడు ఇలాంటి ఓ సార్ట్ ఆఫ్ చేంజ్ మనకి మన రాజ్యాంగంలో ఉంటుంది. సో ఇదొక విలక్షణమైనటువంటి లక్షణం. ఆ తర్వాత 3 టైర్ గవర్నమెంట్. నేను చెప్పినట్టు మనకి మొదట్లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అని 2 టైర్స్ మాత్రమే ఉండేవి. కానీ 73rd and 74th సవరణ చట్టాల ద్వారా సో ఈ 2 చట్టాల ద్వారా ఇవి పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ అనేటువంటి కొత్తగా రెండింటిని కలిపి లోకల్ గవర్నమెంట్ అని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో ఈ లోకల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత
మనకి 3 టైర్ గవర్నమెంట్గా దీన్ని మార్చడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ప్రభుత్వాలు అనేటువంటి 3 టైర్స్గా 3 లేయర్స్గా మనకి గవర్నమెంట్ ఇప్పుడు ఉంది. ఓకే, సో నెక్స్ట్ సింగిల్ సిటిజన్షిప్ విషయానికి వస్తే ఏక పౌరసత్వం. యూజువల్గా కొన్ని దేశాల్లో, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికా లాంటి దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికానే తీసుకోండి. అమెరికాకి వాటి చిన్న చిన్న స్టేట్స్ ఏవైతే 50 స్టేట్స్ ఉన్నాయో, అమెరికాలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 50 స్టేట్స్ యునైట్ అయ్యి ఒక పెద్ద దేశంగా ఫామ్ అయ్యాయి. సో వీటికి టోటల్ అమెరికాకి ఒక సిటిజన్షిప్ ఉంటుంది. అలాగే ప్రతి స్టేట్కి కూడా ఆ ఉన్న 50 స్టేట్స్కి ఇండివిజువల్గా వాళ్ళ సిటిజన్షిప్స్ వాళ్ళకి ఉంటాయి. సో 2 రకాల సిటిజన్షిప్స్ ఇక్కడ ఉన్నాయి అమెరికాలో. అయితే భారతదేశం విషయానికి వస్తే రాష్ట్రాలకి కానీ కేంద్రానికి కానీ ఒకే రకమైనటువంటి పౌరసత్వం ఉంది, ఏక పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్. అంతేగాని తెలంగాణకి తెలంగాణ సిటిజన్షిప్, ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ సిటిజన్షిప్, అలాగే మహారాష్ట్రకి మహారాష్ట్ర సిటిజన్షిప్ లాంటివేవి కూడా అలాంటి ఫెసిలిటీస్ ఇండియాలో లేవు. ఇండియా మొత్తానికి సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశం మొత్తానికి ఒక్కటే సిటిజన్షిప్ ఉంది. అది కూడా మనకున్నటువంటి రాజ్యాంగ లక్షణాలలో ముఖ్యమైనటువంటి లక్షణాలలో ఒకటి. అండ్ దెన్ వెన్ వీ కమ్ టు ద సింథసిస్ ఆఫ్ పార్లమెంటరీ సావరెంటీ, అలాగే జ్యుడిషియల్ సుప్రీమసీ అనే విషయానికి వస్తే పార్లమెంటు చాలా ఉన్నతమైనటువంటి సార్వభౌమాధికారం. సావరెంటీ అంటే పార్లమెంటుకి చాలా ఉన్నతమైనటువంటి సార్వభౌమాధికారం ఉంది. అంటే పార్లమెంటు ఏమైనా చేయొచ్చు, రాజ్యాంగాన్ని అమెండ్ చేయొచ్చు, అమెండ్మెంట్ చేసి రాజ్యాంగంలో ఉన్న చాలా విషయాలను మార్చొచ్చు. అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టుకి పక్కనే పవర్స్, ఎలాంటి పవర్స్ ఇచ్చున్నారంటే మన రాజ్యాంగం ప్రకారం ఒకవేళ పార్లమెంట్ గనక బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని గనక మార్చడానికి ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు అలాంటి చట్టాలు చెల్లవు అని చెప్పేటువంటి అధికారాన్ని సుప్రీంకోర్టుకి రాజ్యాంగం ఇస్తోంది. అంటే ఇక్కడ పార్లమెంటు సార్వభౌమాధికారం కలిగినటువంటి ఒక పెద్ద పవర్ ఉన్నటువంటి ఒక సిస్టమ్. సుప్రీంకోర్టు జ్యుడిషియల్ సిస్టమ్ అనేది కూడా ఈక్వల్ పవర్స్ ఉండేలాగా రాజ్యాంగం దేనికి కూడా వాళ్ళ అధికారాలను దుర్వినియోగం చేయకుండా చర్య తీసుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. అండ్ దెన్ వెన్ వీ గో టు నెక్స్ట్ థింగ్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటి? సర్వజనీన ఓటు హక్కు ఇవ్వడం. ఎవరికి, ఏ జనాలకి ఇవ్వాలి ఓటు హక్కు అంటే ఏజ్ అనే దాన్ని క్రైటీరియాగా పెట్టారు. అంతే తప్ప ఆస్తులు ఉన్నాయా, లేకపోతే రిలీజియన్ ఏంటి, లేకపోతే కల్చర్ ఏంటి, ఇలాంటి విషయాలు వాటితోటి ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి 18 సంవత్సరాలు వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే, వన్స్ 18 years వచ్చాయంటే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ ఇన్ ద ఎలక్షన్స్. దట్ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఓటు చేయడానికి ఉండాల్సినటువంటి ఒకే ఒక అర్హత ఏంటి అంటే 18 సంవత్సరాల వయసు ఉండటం, 18 and అబవ్. సో ఇలాంటి ఒక ఇంతకు ముందు గతంలో 21 years ఉండేది, దాన్ని 61st అమెండ్మెంట్ యాక్ట్, 61st అమెండ్మెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988 ద్వారా 21గా ఉన్న ఏజ్ని 18 yearsకి తగ్గించడం జరిగింది. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్లో స్టార్టింగ్లో 21 years ఉన్న దాన్ని 18 yearsగా 1988లో చేయడం అనేది 61st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తగ్గించడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వెన్ వీ కమ్ టు ద 14th point, ఇండిపెండెంట్ బాడీస్. సో ఇండిపెండెంట్ బాడీస్ అంటే స్వతంత్రమైనటువంటి సంస్థలు. ఏంటి ఆ స్వతంత్రమైనటువంటి సంస్థలు?
ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సి, అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇలాంటివన్నీ కూడా అవి చాలా స్వతంత్రంగా వ్యవహరించేటువంటి సంస్థలు. ప్రభుత్వానికి అనుగుణంగా ప్రభుత్వం చెప్పినటువంటి విషయాలను అవి పరిగణలోకి తీసుకోవు. ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం కనుసన్నలలో అవి పనిచేయవు, అవి ఇండిపెండెంట్గా ఉంటాయి. ఆ సంస్థలన్నీ కూడా డెసిషన్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్గా తీసుకుంటాయి. సో ఇలాంటి ఒక ప్రక్రియ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్నే తీసుకోండి. ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. సో ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం మనకి బీజేపీ ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. సో ప్రభుత్వ ప్రకారం చేయాలంటే బీజేపీ తను గెలవడానికి ఏమైతే చెప్తుందో ఎలక్షన్ కమిషన్ అదే చేయాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్ గవర్నమెంట్ ఉంది, తెలంగాణలో మన కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉంది. సో ఈ రెండు స్టేట్స్లో కనుక ఎలక్షన్స్ జరిపించాలి అంటే కేసీఆర్ ప్రకారమో లేకపోతే జగన్ గారి ప్రకారమో ఈ చేయడం అనేది జరగదు. అలా చేస్తే అది మన నేషనాలిటీకి అంటే మన మొత్తం దేశానికి రాజ్యాంగానికి విరుద్ధంగా చేసినట్టుగా అవుతుంది. సో ఒకవేళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అనుగుణంగా కనుక ఎలక్షన్ కమిషన్ పని చేస్తే మరలా అదే ప్రభుత్వం వస్తుంది, కానీ వేరే ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి అవకాశం ప్రజలకి ఉండదు. సో ఇలా కాకుండా ఉండాలని కొన్ని సంస్థలను ఇండిపెండెంట్ బాడీస్గా మన రాజ్యాంగం పేర్కొంది. అలాంటి పేర్కొన్న వాటిల్లో ఎలక్షన్ కమిషన్ కానీ, అలాగే యూపీఎస్సీ కానీ, మన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏపీపీఎస్సీ కానీ, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ, కాగ్ అంటాం మనం. సో ఇది కానీ వీళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ బాడీస్, అంటే గవర్నమెంట్ కనుసన్నలలో పని చేయవి, ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటాయి. సో వాళ్ళకి ఆ ఇండిపెండెన్స్ ఇవ్వడం అనేది చాలా అవసరం అని చెప్పి ఇలాంటి కొన్ని ఇండిపెండెంట్ బాడీస్ని క్రియేట్ చేయడం, రాజ్యాంగంలో పెట్టడం అనేది జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ విషయానికి వస్తే సెక్యులర్ స్టేట్. నేను చెప్పాను, మనకి డైవర్సిటీ ఎక్కువగా ఉంది. మనకి ఎన్నో రిలీజియన్స్ ఉన్నాయి. హిందూయిజం ఉంది, ముస్లిం రిలీజియన్ ఉంది, అలాగే క్రిస్టియానిటీ ఉంది, బౌద్ధ మతం ఉంది, జైన మతం ఉంది, ఇలా రకరకాల మతాలు మన దేశంలో ఉన్నాయి. సో ఏ ఒక్క మతాన్ని కూడా ప్రభుత్వం ఇది రాష్ట్ర మతం అంటే స్టేట్ రిలీజియన్, ఇది మన దేశం మొత్తానికి ఇది ఒక రిలీజియన్, స్టేట్ రిలీజియన్ ఇది అనే విధంగా ఎప్పుడూ కూడా చెప్పలేదు. మరి ఏం చెప్తుంది మన రాజ్యాంగం? అన్ని రిలీజియన్స్కి కూడా ఒకటే రకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తుంది మన దేశం. ఒక హిందూయిజం గొప్పదనో, లేకపోతే ఒక క్రిస్టియన్ గొప్పదనో, లేకపోతే ముస్లిమ్స్ గొప్పవాళ్ళనో మన రాజ్యాంగం చెప్పదు. ప్రతి ఒక్క రిలీజియన్, ఏ రిలీజియన్కి కూడా ఒక ఉన్నతమైనటువంటి అంటే ప్రభుత్వం ఏ రిలీజియన్ని స్టేట్ రిలీజియన్గా గుర్తించదు, అన్ని రిలీజియన్స్ ఈక్వల్ అంటుంది. సో దాన్నే ఒక సెక్యులర్ స్టేట్ అని మనం చెప్తాం. ఏ ఒక్క రిలీజియన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహించదు. అంటే హిందూయిజంని ఎక్కువగా ప్రోత్సహించడం, వాళ్ళు హిందూస్కి ఎక్కువగా ఏవైనా రిజర్వేషన్లు కల్పించడం లాంటివేవి కూడా చెయ్యదు. అన్ని రిలీజియన్స్ని ఒకేలా చూస్తుంది ప్రభుత్వం. సో దాన్నే లౌకికవాదం, సెక్యులర్ స్టేట్ అని మనం అంటాం. వెన్ వీ కమ్ టు ద ఇంటిగ్రేటెడ్ అండ్ జ్యుడిషియరీ అనే పాయింట్కి వస్తే, ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సమగ్ర మరియు స్వతంత్ర న్యాయ వ్యవస్థ. అంటే సుప్రీంకోర్టు సెంట్రల్ లెవెల్, దీని కింద హైకోర్ట్స్ ఉంటాయి, ఇది స్టేట్ లెవెల్, దీని కింద సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి, అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఇంకా అదర్ సివిల్ కోర్ట్స్, సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్స్ ఉంటాయి. అంటే ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ రీజనల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అనుకోవచ్చు. సో మనకున్నటువంటి జ్యుడిషియరీ సిస్టమ్ ఇది.
అట్ ద పీక్ సుప్రీం కోర్టు ఉంటుంది, దాని కింద హైకోర్టు ఉంటుంది. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి లేదా సబార్డినేట్ కోర్టులో కనుక మన కేసు ఫైల్ అయినప్పుడు మనకి న్యాయం జరగలేదు అనుకుంటే మనం హైకోర్టుకి వెళ్ళొచ్చు. హైకోర్టులో కూడా న్యాయం జరగలేదు అనుకుంటే సుప్రీంకోర్టుకి కూడా మనం అప్పీల్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్ని మనం ఇంటిగ్రేటెడ్ సమగ్రమైనటువంటి న్యాయ వ్యవస్థ అంటే ఇది సెంట్రల్ లాస్ అలాగే స్టేట్ లాస్ రెండిటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని ఈ కోర్ట్స్ చూస్తాయి. సుప్రీంకోర్టు సెంట్రల్ లెవెల్లో ఉంటుంది కాబట్టి స్టేట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయదా అంటే లేదు. సో ఇది ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. ఇక్కడ జరిగినటువంటి ప్రాబ్లమ్స్ని ఇక్కడికి అప్పీల్ చేసుకోవడానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో సుప్రీంకోర్టు సెంట్రల్ లాస్ చూస్తుంది, స్టేట్ లాస్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. ఇక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఏంటి అంటే ఈ సోకాల్డ్ న్యాయ వ్యవస్థకు స్వతంత్రం ఉంచేలాగా కొన్ని ప్రావిజన్స్ రాజ్యాంగంలో చెప్పబడి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జడ్జెస్ యొక్క టెన్యూర్, వాళ్ళ యొక్క పదవీ కాలాన్ని ఒక్కసారి వాళ్ళు పదవిలోకి వచ్చిన తర్వాత మార్చడం కుదరదు. అలాగే జడ్జెస్ యొక్క జీతభత్యాలు అన్నీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీదనే అక్కడి నుంచి తీసుకుని జడ్జిలకి వీళ్ళందరికీ కూడా న్యాయశాఖలో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే జడ్జిల యొక్క కాండక్ట్ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు పార్లమెంట్లో చర్చించడానికి అవకాశం లేదు. ఇలా రకరకాల విషయాల మీద ఇండిపెండెంట్గా వీళ్ళకు ఉండేలాగా వీళ్ళకి ఎటువంటి అంటే అలాగే జడ్జిలు ఒక్కసారి రిటైర్ అయిన తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇలాంటివన్నీ కూడా ఈ ఇండిపెండెన్స్ని మన జడ్జెస్కి ఈ న్యాయ వ్యవస్థకి ఉండేలాగా రాజ్యాంగంలో చర్యలు తీసుకోవటం జరిగింది. సో ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది మన రాజ్యాంగంలో ఉన్నటువంటి లక్షణాలలో వన్ ఆఫ్ ద ఫీచర్స్. సో నెక్స్ట్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కూడా మనకి అయిపోయింది. సో ఆల్ ద 17 మన లక్షణాలన్నీ కూడా మనం చూసాం. అలాగే అమెండ్మెంట్ చేసేటువంటి ఒక ప్రొసీజర్ ఉంది. సో రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేయొచ్చు అనేది కూడా మన రాజ్యాంగానికి ఉన్న లక్షణాలలో ఒక లక్షణం. సో రాజ్యాంగానికి అమెండ్మెంట్ 3 రకాలుగా మనం చేస్తాం. ఒకటి సింపుల్ మెజారిటీ ద్వారా, రెండవది స్పెషల్ మెజారిటీ ద్వారా, మూడవది స్పెషల్ మెజారిటీ అండ్ రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్. అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను ఒక ఆర్డినరీ లెజిస్లేషన్ లాగా సింపుల్ మెజారిటీ తోటి కొన్నిటిని అమెండ్ చేయొచ్చు. సింపుల్ మెజారిటీ అంటే ఆ రోజు ప్రజెంట్ అయిన వాళ్ళల్లో వచ్చినటువంటి ఆ రోజు సభలకు వచ్చినటువంటి వాళ్ళల్లో అంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఆ రోజు వచ్చిన వాళ్ళల్లో మెజారిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ వచ్చారు అనుకోండి, 51 మంది ఓటు ఫర్గా చేస్తే అది బిల్లు పాస్ అయినట్టే. సో అది సింపుల్ మెజారిటీ. వేరే స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? 2/3 మెంబర్స్ ప్రజెంట్ అండ్ మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్. అంటే ఆ రోజు వచ్చిన వాళ్ళల్లో 2/3% మంది ఓట్ చేయాలి. ఫస్ట్ కండిషన్ అది. రెండవ కండిషన్ ఏంటి? మొత్తం మెంబర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్య 545, రాజ్యసభ విషయానికి వస్తే 250. వాళ్ళల్లో మెజారిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభలో అయితే 250 మందిలో సగానికి పైగా అంటే 126 మంది కనుక ఓట్ చేస్తే అది ఈ రెండవ కండిషన్ని సాటిస్ఫై అయినట్టే. టోటల్ మెంబర్షిప్లో మెజారిటీ ప్లస్ ఆ రోజు వచ్చిన వాళ్ళల్లో ఒకవేళ 150 మంది కనుక ఆ రోజు వచ్చి ఉంటే దాంట్లో 2/3 మెజారిటీ అంటే 100 మంది. సో ఇలాగా ఈ రెండు కండిషన్స్ అంటే సింపుల్ మెజారిటీ ఏమో
ప్రజెంట్ అయిన వాళ్ళల్లో జస్ట్ వచ్చిన వాళ్ళల్లో మెజారిటీ వస్తే చాలు. స్పెషల్ మెజారిటీ అంటే వచ్చిన వాళ్ళల్లో 2/3 పీపుల్ ఓట్ చేయాలి. ఫస్ట్ కండిషన్ అది. సెకండ్ కండిషన్ వచ్చేవరకు టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్లో మెజారిటీ. రాజ్యసభకు అయితే 250 మంది, దాంట్లో మెజారిటీ. అలాగే లోక్సభకు అయితే మొత్తం మెంబర్షిప్ 545 మంది, దాంట్లో మెజారిటీ పీపుల్ ఓట్ చేయాలి, దాంట్లో మెజారిటీ రావాలి, అంటే మోర్ దాన్ 50%. సో ఇక మూడోది వచ్చేవరకు ఈ స్పెషల్ మెజారిటీలో ఉన్న 2 అంటే 2/3 మెజారిటీ ఇది, యాజ్ వెల్ యాజ్ మొత్తం 29 రాష్ట్రాలలో సగం రాష్ట్రాలు ఓకే చెప్పడం, సగం రాష్ట్రాలు అమెండ్మెంట్కి యాక్సెప్ట్ చేస్తే కొన్ని విషయాలు అమెండ్ చేయొచ్చు. సో సవరణ చేయడానికి 3 రకాల పద్ధతులు. ఒకటి సింపుల్ మెజారిటీతో, నార్మల్ లెజిస్లేషన్ లాగా సింపుల్ మెజారిటీతో కొన్ని ప్రావిజన్స్ సవరణ చేయొచ్చు. రెండవది స్పెషల్ మెజారిటీతో కొన్ని ప్రావిజన్స్ సవరణ చేయొచ్చు. మూడవది స్పెషల్ మెజారిటీ అండ్ రాష్ట్రాల ఆమోదం, రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్. ఈ మూడో విధంగా కూడా అమెండ్మెంట్ అనేది చేయొచ్చు. సో సవరణను ఇన్ని రకాలుగా చేయటం, ఈ సవరణ పద్ధతి, ఇదంతా కూడా మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాల్లో ఒకటి. ఇక మన రాజ్యాంగానికి క్రిటిసిజం కూడా ఉంది. మీరే చెప్పండి, ఆలోచించండి, క్రిటిసిజం ఏమై ఉంటుంది? ఒకటి, ఎక్కువగా న్యాయవాదుల వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది అనేది ఒకటి క్రిటిసిజం. రెండవది ఏంటి, చాలా పెద్ద సైజ్, ఇది ఎలిఫెంటైన్ సైజ్ ఉంది అనేది వన్ ఆఫ్ ద క్రిటిసిజమ్స్. అండ్ దెన్ ఇది గాంధీయన్ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా లేదు, విలేజ్ పంచాయత్స్ విలేజ్ రిలేటెడ్గా ఏది పెద్దగా ఆలోచించట్లేదు అనేది కూడా అనే వాదం కూడా ఉంది. అలాగే ఇది ఒక 1935 యాక్ట్ నుంచి మనం 250 ప్రావిజన్స్ తీసుకున్నాం. సో 250 ప్రావిజన్స్ మనం 1935 యాక్ట్ నుంచి తీసుకున్నామంటే దీన్ని చాలామంది 1935 యాక్ట్కి మన రాజ్యాంగం ఒక కార్బన్ కాపీ ఆఫ్ 1935 యాక్ట్ అని కూడా క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే దీన్ని మనం రాసుకోలేదు, రకరకాల రాజ్యాంగాల నుంచి మనం తెచ్చుకున్నాము, అప్పు తెచ్చుకున్నాము, అంతేగాని మనం ఓన్గా దీని గురించి రాసినటువంటిది చాలా తక్కువ ఉంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా మనకున్నటువంటి సేలియంట్ ఫీచర్స్ అలాగే క్రిటిసిజంని మనం చూసాం. అయితే ఈ సేలియంట్ ఫీచర్స్లో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని ఆల్మోస్ట్ ఫండమెంటల్ రైట్స్ నుంచి డ్యూటీస్, డిపిఎస్పి, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అలా ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, వీటన్నిటి గురించి కూడా మనం రాబోయే వీడియోస్లో డీటెయిల్డ్గా మనం చూద్దాం, టాపిక్ వైజ్ మనం చూద్దాం. సో జస్ట్ ఈరోజు ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి బేసిక్ థింగ్స్ ఏంటి అనేది మనం ఇప్పటి వరకు చూసాం. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ప్రతి ఒక్క టాపిక్ గురించి, ఫండమెంటల్ రైట్స్ వచ్చినప్పుడు కంప్లీట్ ఫండమెంటల్ రైట్స్ గురించి, డ్యూటీస్ వచ్చినప్పుడు డ్యూటీస్ గురించి, అలా రకరకాల టాపిక్స్ గురించి మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ రాబోయే వీడియోస్, అప్కమింగ్ వీడియోస్లో ఇవన్నీ మనం చూద్దాం. థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.